ఫస్ట్ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. గమనించారండి? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు, అంటే ఆటంకపరచలేదు, షరతులు పెట్టలేదు, రిస్ట్రిక్షన్స్ ఇవ్వలేదు, సరిహద్దులు పెట్టలేదు, లిమిట్స్ ఇవ్వలేదు. దేర్ ఆర్ నో లైన్స్, దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద లైన్స్. ఎవరి గురించి అని అంటే ఏలి కుమారుల గురించి. ఏలి కుమారుల గురించి పనికిరాని వారు అని రాయబడింది బైబిల్లో, భ్రష్టులు అని రాయబడింది. ఎందుకు అని అంటే ఇక్కడ చూసారా, హూ ప్లేడ్ ద ఇంపార్టెంట్ రోల్? ఏలి కుమారులు తప్పు చేస్తారు, కానీ తన కుమారులు తప్పు చేస్తున్నారని తెలిసి కూడా సరిహద్దులు అడ్డగించలేదు, కాబట్టి వారింటికి నిత్యమైన శిక్ష కలిగిందంట. ఈరోజు మనం అనుకుంటాము జెంటిల్ పేరెంటింగ్ అని కొత్త ట్రెండ్ కదా, సున్నితంగా పెంచాలి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ జెంటిల్ పేరెంటింగ్, కానీ చాలామంది జెంటిల్ అనేసి వారు తప్పు చేసినా పర్వాలేదు, నేను ఇట్స్ ఓకే. తప్పు చేసిన, దొంగతనం చేసిన, ఇట్స్ ఓకే. ఓ నీకు అవసరం ఉంది, ఓ నీకు ఆకలి వేస్తుంది అందుకే తిన్నావు, నో, ఇట్ ఈస్ నాట్ రైట్ అంటే ఇట్ ఈస్ నాట్ రైట్. అది సరికాదంటే అది సరికాదు. దాన్ని మనం ఎంత సంధాయించినా అది సరికాదు. వారు ఆకలితో చేసిన అది సరికాదు, వారు బాధలో చేసిన, నష్టంలో చేసిన అది సరికాదు. పోనీలే అని మాట వచ్చిందా, ఇంటి పైన శాపము, నిత్యమైన శిక్ష పొందుకున్నాడంటండి ఏలి తన కుటుంబం పైన, తన ఇంటి పైన. ఈరోజు మన బిడ్డల పైన, మన బిడ్డలకి షరతులు పెట్టాలంటే ఎక్కువగా పెట్టేస్తుంటారు. దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్. పెట్టేయమన్నారు కదా అని ఎక్కువగా అన్నిటికీ నో అని తిడుతుంటారు. లేదు విచ్చలవిడిగా వదిలేనండి, ఇంకా అస్సలు అకౌంటబిలిటీ లేకుండా, జవాబుదారి లేకుండా వారిని విచ్చలవి. నో, దెర్ షుడ్ బి అ బ్యాలెన్స్. ఎక్కడ ప్రేమించాలి, ఎక్కడ షరతులు పెట్టాలి, ఎక్కడ అన్ని తెలుసుకుని. అందుకనే మనకు కావాల్సింది విచక్షణ, జ్ఞానం. తల్లిదండ్రులుగా, నేను తల్లిగా, నేనేదో ఎక్స్పర్ట్ అని కాదండి, ఎందుకంటే వారు పెద్దగా అయ్యి, వారు స్థిరంగా లేకపోతే సక్సెస్ఫుల్గా దేవుని పరిచర్యలో వాడబడితే, లేకపోతే వారు ఏదైనా సక్సెస్ఫుల్గా ఉన్న తర్వాత ఈ వాక్యం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే బికాస్ ఐ డు నాట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్. తల్లిగా తండ్రిగా మేము చేయాల్సింది మేము చేస్తున్నాం. వీఆర్ ఫీడింగ్ దెమ్ విత్ గాడ్స్ వర్డ్, వీఆర్ ఫీడింగ్ దెమ్. కానీ అది వారి ఇష్టము, చేయవలసిన బాధ్యత మేము చేస్తున్నాం. కాబట్టి నేను ఎక్స్పర్ట్ అని మీకు చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యానుసారంగా ఈ రీతిగా నేను కూడా బోధించుకుంటున్నానండి, మీకే కాదు. ఎందుకంటే నాకు చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి వారిని ఇలాగ పెంచాలి అంటే నేను ప్రతిరోజు దేవుని అడిగేది ఏంటో తెలుసా? దేవా, ఈ బిడ్డల్ని సొలొమోను రాజు అడుగుతాడు కదా, దేవా నీ జనులు ఎలాగ ఏలాలో నాకు తెలీదయ్యా, నేను చిన్నవాడిని, నాకు ఎలాగ ఏలాలో తెలీదు, కాబట్టి నీ జ్ఞానం అడుగుతున్నానయ్యా. అది నేను అడుగుతున్నాను. అదే తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ అడగాల్సింది ఏంటో తెలుసా? దేవా, ఈ బిడ్డలు ఎలాగ పెంచాలో నాకైతే జ్ఞానము లేదయ్యా, నాకు కావాల్సిన అభిషేకము దయచే, నాకు జ్ఞానము దయచే. ఎందుకంటే తల్లిదండ్రులుగా వారికి కోపం వచ్చిన వెంటనే బిడ్డల పైన చూపించేస్తుంటారు. ప్రేమ మంచి అన్ని బాగా జరుగుతున్న ప్రేమ ఉప్పొంగింపజేస్తారు. సో దెర్ ఇస్ నో బ్యాలెన్స్. అందుకే నేను ప్రతిరోజు అడుగుతాను, ఎందుకంటే మనం అందరము మానవులమే. మానవ నైజ్యం మనలో ఉంది. కోపం వస్తే, ఫ్రస్ట్రేషన్ ఉంటే బిడ్డల పైన తీస్తాము. అత్తయ్య కోడలు ఏమైనా అంటే ఆ కోడలు ఎవరిపైన కోపం తీస్తుంది? దానికి బలి ఎవరు? బిడ్డలు కదండి. మామయ్య ఎవరైనా అన్నారనుకోండి, లేకపోతే కోడలు అన్నారనుకోండి, దానికి బలి ఎవరు? మామయ్యని అనలేరు, అత్తయ్యని అనలేరు, భర్తను అసలే అనలేరు. ఎవరిపైన తీస్తారు? అంత నీవలేనని బాధతారు పిల్లని. ఎందుకు? వారి కోపం ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, అంతే కదా. ఈరోజు మన జీవితాల్లో కూడా వీఆర్ బీయింగ్ సచ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ టు అవర్ చిల్డ్రన్. మన బిడ్డలకి ఎంత వారికి అర్థం కావట్లేదు, నేనేం చేస్తాను అంత కొట్టడానికి, నాకు అసలు వాట్ హ్యావ్ ఐ డన్ అని ఆ ప్రశ్న. వారికి వర్త్లెస్ ఫీలింగ్, అంటే నేను పనికిరాని వాడను, నేను పనికిరాని దానను, మా మమ్మీ నన్ను ప్రేమించదు, మా తండ్రి నన్ను ప్రేమించడు, నన్ను ఎవరు ప్రేమించరు అని వారు ఒంటరి వారుగా మిగిలిపోతారంట. ఎందుకంటే అక్కడి నుండి వచ్చింది మొదట. ఇంట్లో కుటుంబం లేకపోతే, ఇంట్లో సమాధానం లేకపోతే పిల్లల పైన ఎంతో ప్రభావం చేస్తూ ఉంటుందండి. ఈరోజు బిడ్డలకి క్యారెక్టర్ నేర్పిస్తున్నామా? బిడ్డలకి ఒక మంచి గుణము, క్యారెక్టర్ అని అంటే ఈ పాయింట్స్ మార్క్ చేసుకోగలిగిన వారు మార్క్ చేసుకోండి. క్యారెక్టర్ అంటే మనం అనుకుంటాము ఏదో అంటే అంత మంచిగా ఉండటమో,
లేకపోతే మంచిగా ప్రవర్తించడం అది క్యారెక్టర్ అంటాం. నో, ద ఇన్సైడ్ రూట్ ఆఫ్ అ క్యారెక్టర్, ద రూట్స్ ఆర్, మొట్టమొదటిగా మన బిడ్డలకి మనం నేర్పించాల్సింది ఏంటి తెలుసా? ధైర్యము, కరేజ్, కర్టసీ, మర్యాద నేర్పించాలి. డిసర్న్మెంట్, విచేక్షణ, ఫెయిర్నెస్, న్యాయము నేర్పించాలి. జనరాసిటీ, ధారాళంగా ఇవ్వటము నేర్పించాలి. జెంటిల్నెస్, శాంత హృదయం కలిగి ఉండటము నేర్పించాలి. ఆనెస్టీ, నిజము మాట్లాడటము నేర్పించాలి. కైండ్నెస్, దయ నేర్పించాలి. ఒబీడియన్స్, విధేయత నేర్పించాలి. హ్యూమిలిటీ, తగ్గింపు నేర్పించాలి. సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహము నేర్పించాలి. పేషెన్స్, ఓర్పు నేర్పించాలి. పర్సిస్టెన్స్, పట్టుదల నేర్పించాలి. కృతజ్ఞత, థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ నేర్పించాలి. జీల్ ఫర్ గాడ్, ప్యాషన్ ఫర్ గాడ్ నేర్పించాలి. ఆసక్తి, దేవుని మందిరము, దేవుని పని నిమిత్తమైన ఆసక్తి మన బిడ్డలకి మనము నేర్పించాలంట. ఈరోజు తల్లిదండ్రులు అందరూ చెప్తుంటారు ఏంటిదంటే, చేయకపోయినా పర్వాలేదులే నాన్న, నేను చూసుకుంటా. నాకు చాలాసార్లు నొచ్చుకుంటాను, నా హృదయమే నొచ్చుకుంటుంది. నేను అక్కడ కూర్చుంటాను, నేను తీయగలుగుతాను, నేను చేయగలుగుతాను, కానీ కావాలని నేను చెప్తాను, నువ్వు చెయ్యి, నువ్వు తీసుకురా, నువ్వు చెయ్యి, నువ్వు ఓపెన్ చేయి అని అంటాను. వాళ్ళు కష్టమైన ఎంత నా తిప్పలు పడి ఓపెన్ చేస్తారు కొన్ని ప్యాకేజెస్. బట్ ఐ డోంట్ సే ఐ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే వారు స్వతహాగా కొన్నిసార్లు వారు నేర్చుకోవాలి, వారి కాళ్ళపైన నిలబడాలి. ఈరోజు తల్లిదండ్రులు అన్నింటిలో నేను దూసుకొని వస్తే సహాయం చేయవలసిన సమయంలో సహాయం చేద్దాము. వారు చేయగలిగినవి మనము వారికి వదిలేస్తే వారు అవును నేను చేయగలుగుతాననే ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్, ఆ నిశ్చయత వారికి కలుగుతుందండి. ఈరోజు అన్నీ మనమే చేసేవారుగా ఉన్నట్లయితే వారి లోకంలో ఎటువంటి సఫలత ఉండదు. యూ షుడ్ ఆల్వేస్ టీచ్ దెమ్. సక్సెస్ కావాలా, సఫలత కావాలా, దాని వెనకాల పని ఉంది. పని లేకుండా సఫలత ఉండదు. కష్టం లేకుండా సఫలత ఉండదు. త్యాగం లేకుండా సఫలత ఉండదు. నువ్వు తెగించకుండా సఫలత ఉండదు. ఆ రీతిగా నేర్పిస్తే వారు ఎక్కడికి వెళ్ళినా, ఈ లోకపు నలుమూలలో ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలరు. దే కెన్ సర్వైవ్. కానీ ఈరోజు కష్టం నేర్పించారు. పర్వాలేదు, అది ప్రేమ అనుకుంటాం. కాదండి, అది ప్రేమ కాదు. మన చేతులారా మనం వారిని పాడు చేస్తున్నాం. చేతులారా వారిని నిష్ప్రయోజకులుగా మారుస్తున్నాం. ఎందుకు? ప్రేమ అనుకుంటాం. నిజంగా ప్రేమించేవారు మీరు ఎట్లుంటారంటే, నేను ఇప్పుడు లేను, నేను చచ్చిపోతే, నేను మరణిస్తే తను బ్రతకగలుగుతాడా, తన కాళ్ళపైన నిలబడగలుగుతాడా, నేను లేకపోయినా, తండ్రి లేకపోయినా, కెన్ హీ స్టిల్ సర్వైవ్? దట్ ఈస్ రియల్ లైఫ్. When you teach them how to stand on their own feet,